ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఎలా ఉంది అంటే కాంగ్రెస్ పరిపాలన వచ్చిన నుంచి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఆ, రైతులకు ఏమి ఇస్తలేడు, ఉమ్. రైతు భరోసా ఇస్తలేడు. అవన్నీ ఉన్నాయి. అంటే ఏ విధంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు? ఇక అన్ని ఇవి కొడుతున్నాడు కదా, హైడ్రా హైడ్రా. హైడ్రా గురించి. దాని అసలు ఈ గురించి హైడ్రా వల్ల ఉపయోగం ఉందంటారా? ఏం లేదు. మరి చాలా వరకు అక్రమంగా కట్టిన అవన్నీ అవును, ఏం కూల్చివేశారు. చేసిండ్రు అక్రమ అది చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేసింది ఇంతకు ముందు? ఉమ్, గవర్నమెంట్ చూసుకోవాలి కదా అది. ఉమ్. ఆ, ఇప్పుడు నిలిపివేశారు కదా, చేయొద్దు అని హైకోర్టు నుంచి ఒక నోటీస్ కూడా వచ్చింది కదా. అవును. అయితే ఇప్పటి వరకు కూల్చివేసిన ఇంటికి సమాధానం చెప్తాడు అనుకుంటున్నారా? ఇంకా నాకు కరెక్ట్ ఆయన ఇచ్చిన పథకాలు కానీ ఏమి లేవు, ఏం లేదు. ఏం లేవు, అన్ని పాతవి ఉన్నాయి. కంపేరింగ్ టు కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వానికి మీకు నచ్చిన అంశం ఏంటి, నచ్చిన అంశం ఏంటండి? కేసీఆర్ ప్రభుత్వం కొద్దిగా రియల్ ఎస్టేట్ మంచిగా పుంజుకున్నది, డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో డెవలప్మెంట్స్ లేవు, ఏమీ లేవండి నిజం చెప్పాలి. అంటే ఈ గవర్నమెంట్ లో మేము డెవలప్మెంట్ కి చాలా వరకు చేస్తామని చెప్తున్నారు కదా, మరి చేస్తలేరు, చేస్తలేరు. చెప్పడం వరకే. ఆ, ఓకే. అయితే మీకు కేసీఆర్ ప్రభుత్వంలో నచ్చింది ఏంటి అసలు? నచ్చిందంటే డెవలప్మెంట్స్ అన్ని జరిగినాయి కాబట్టి నచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఏం డెవలప్మెంట్స్ లేవు కదా. సార్ ఇప్పుడు ఆయనకి ఈయనకి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఇంకా డిఫరెన్స్ చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడం చాలా కష్టం అండి. థ్యాంక్ యూ.